చూసానయ్యా గబ్బర్. ఏ సినిమా అండి? రాజాసాబ్ అయ్యా. చూసారండి? ఎలా ఉందండి? బాగుందండి? చాలా మంచి ఆనందంగా హ్యాపీగానే చెప్తున్నారు. బాగుందేమో బానే. అయ్యా ప్రభాస్ ఫ్యాన్ అనేవాడు ఆ, అసలు సినిమా అంతా అయిపోయాక ఏంటి అసలు మనం ప్రభాస్ నే చూసామని ఇంకోసారి పరిగెడతారు. ఓహో, ఓకే అండి. బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది అనమాట. అంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి గారి దొంగ మూడు కామెడీలు ఉంటాయి కదా చిరంజీవి గారి, అవునండి. మాధవి గారితో. అలాంటి ఎపిసోడ్స్ ఇక్కడ ఒక 5-6 పడ్డాయి. ఓహో, బాగుందండి. సో ఫస్ట్ సీన్ గానీ, సత్య సీన్ గానీ, ప్రభాస్ గారు గానీ, ప్రభాస్ అందంగా చాలా కూల్ గా అన్ని రకాల యాక్టింగ్ చేశాడయ్యా. ఆయన 24 సినిమాలు యాక్టింగ్ ఒక్క దాంట్లో ఉంటది అంటే ఎట్టుంటది చూడు, దానికన్నా గొప్పగా ఉంటది. బాగుందండి. అయితే సీన్లు కొత్తగా ఉన్నాయి ఆ, అసలు. ఆయన భయపడే సీన్స్ గానీ, పరిగెత్తే సీన్స్ గానీ, అసలు వాళ్ళ నాన్నమ్మ అయితే అసలు ఆయన చెప్పినట్టు హీరో, ఆమె ఒక హీరో. ఓకే అండి. సంజయ్ దత్ ఒక హీరో, ఆ, ఈయన ఒక హీరో. ఆ, అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అద్దరిపోతుంది. ఆహా, ఓకే అండి. అంటే ఫైట్స్ గానీ, ఎపిసోడ్స్ ఎరగదీశాడు. అసలు హాస్పిటల్ సీన్ గుర్తుపెట్టుకో. హాస్పిటల్ సీన్ అసలు యాక్టింగ్ పీక్స్. ఓకే అండి. మొన్న మీరు స్టేజ్ మీద చూసానండి మిమ్మల్ని. అది స్టేజ్ మీద చూసాను. అదే ప్రభాస్ వెనకాల ఉన్నారు కదా. అవును. అవునవును. ముందు అవునా కాదా అనుకున్నాను. ఏం లేదండి. ఇప్పుడు సంక్రాంతికి మీరు మనకి అది ఈ అడవాడు అయిపోద్ది కదండి. కొంచెం ఫ్రీ అవుతారుగా. కాదు ఇక్కడున్న దొంగలతో కాదయ్యా. 14, 15, 16 కూడా